హాయ్ అండి అందరికీ. 10th క్లాస్ బయాలజీ నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ దీంట్లో 100 బిట్స్ వరకు తయారు చేయడం జరిగింది. ఫస్ట్ లెసన్ నుంచి పేజ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ లెసన్ అనమాట, పోషణ ఆహార సరఫరా వ్యవస్థ. పోషణ మరియు ఆహార సరఫరా వ్యవస్థ అనే ఫస్ట్ లెసన్ నుంచి మనం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఆహారాన్ని మొక్కలు అనేవి నేల నుంచి మాత్రమే కాకుండా ఇంకా ఏవో ఇతర కారణాల ద్వారా కూడా గ్రహిస్తాయని ఊహించిన వారు ఎవరు? మరి ఇక్కడ మనకి నేల అలాగే నీరు, మొక్కలు ఆహార పదార్థాన్ని నేల నుంచి మరియు నీటి నుంచి గ్రహిస్తాయని తెలియజేసిన వ్యక్తి ఒకరే అన్నమాట. ఇక్కడ నేల నుంచి మాత్రమే కాకుండా ఇతర కారకాల నుంచి కూడా గ్రహిస్తాయని చెప్తాడు. ఇంకొక లైన్ దగ్గర, ఇంకొక పేజ్ దగ్గర మనకి నీటి ద్వారా కూడా గ్రహిస్తాయని చెప్తారనమాట. నేల మరియు నీరు, మరి అది చెప్పినటువంటి వ్యక్తి ఒక్కరే అనమాట. మనకి ఎవరు అంటే ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. వాన్ హెల్మెంట్ జాన్ బాపిస్టా వాన్ హెల్మెంట్ అనమాట. ఆయన పూర్తి పేరు జాన్ బాపిస్టా వాన్ హెల్మెంట్. అలాగే ఓన్లీ నేల నుంచి మాత్రమే గ్రహిస్తాయని చెప్పారనమాట. ఓన్లీ నేల నుంచి మాత్రమే గ్రహిస్తాయని చెప్పింది అరిస్టాటిల్. అది మనకి ప్రీవియస్లో వస్తుంది, అరిస్టాటిల్. అలాగే కాంతి నుంచి గ్రహిస్తుందని చెప్పింది ఒకరనమాట. గాలి నుంచి గ్రహిస్తుందని చెప్పింది ఒకరనమాట. ఇలా ఉంటాయి మనకి 4 నుంచి. కానీ ఇక్కడ నేల నుంచి ప్లస్ నీరు రెండింటి నుండి గ్రహిస్తుందని చెప్పిన వారు ఎవరంటే వాన్ హెల్మెంట్. అక్కడ నేల నుంచి గ్రహిస్తుందని ఇచ్చిన, అంటే నేల ప్లస్ ఇతర కారణాలను ఇచ్చిన, లేదా నీరు అని ఇచ్చిన, రెండిట్లు ఏది ఇచ్చినా వాన్ హెల్మెంట్ పెన్ పెట్టాలి మీరు. నెక్స్ట్ వన్, 1931లో మొట్టమొదటిసారిగా కిరణజన్య సంయోగక్రియ సమీకరణాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? మరి 1931లో మొట్టమొదటిసారిగా కిరణజన్య సంయోగక్రియ యొక్క సమీకరణాన్ని ప్రతిపాదించారు. అది ఎలా అంటే CO2 ప్లస్ 2H2O, CO2 ప్లస్ 2H2O ఈజ్ గివ్స్ టు CH2O ప్లస్ H2O ప్లస్ O2 ఇట్లా చెప్పారనమాట. ఆ చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే సిబి వాన్ నీల్ అనేటటువంటి శాస్త్రవేత్త చెప్పారు. మొట్టమొదటిసారిగా కిరణజన్య సంయోగక్రియని చెప్పారు. కానీ ఇది తర్వాత మార్పు చెందిందనమాట. రాబర్ట్ హిల్ అనమాట మార్పు చేసి మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమీకరణాన్ని చెప్పారు. అదేంటంటే ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 12 వస్తుంది, అలాగే ఇక్కడ C6H12O6 వస్తుంది, ఇలాగే ఇక్కడ 6H2 వస్తుంది, ఇక్కడ 6O2 వస్తుంది. ఇవన్నీ కూడా రాబర్ట్ హిల్ అనమాట మళ్ళీ మార్పు చేశారనమాట దాన్ని. నెక్స్ట్, వాన్ హెల్మెంట్కు సంబంధించి సరి అయినది ఏమిటి? మరి మొక్కల పెరుగుదలలో నీరు ప్లస్ నేల ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలియజేశారనమాట. కిరణజన్య సంయోగక్రియ గురించి ఈయనకు తెలియదు. అలాగే అంటే చైతన్యం వచ్చింది. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్క అనేది బరువు పెరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్క బరువు పెరుగుతుందని చెప్పారు. కిరణజన్య సంయోగక్రియ గురించి ఈయనకు తెలియదు. సో ఇక్కడ మనకి ఏంటంటే పైవన్నీ కూడా సరి అయిందే. వాన్ హెల్మెంట్కి కిరణజన్య సంయోగక్రియ గురించి తెలియదు. అలాగే కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్క బరువు పెరుగుతుందని కూడా చెప్తారనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మీకు ఈ వీడియోలో 50 బిట్స్ అందిస్తున్నానండి పార్ట్ 1 కిందన. మిగతా 50 బిట్స్ పార్ట్ 2 కిందన సెకండ్ వీడియోలో అందిస్తున్నాను. ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రముఖ పాత్ర వహిస్తుంది. చూడండి, ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలియజేసిన వ్యక్తి. ఆల్రెడీ నేల ప్లస్ నీరు అయితే వాన్ హెల్మెంట్. మరి గాలి ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే ప్రీస్ట్లే. మరి ఈ ప్రీస్ట్లేనే కదా మరి ఆక్సిజన్ని కనుగొన్నారు. ప్రీస్ట్లేనే మరి గాలి ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పారనమాట. అలాగే క్రొవ్వొత్తి మరియు పుదీనా మొక్క, అలాగే ఎలుక ప్రయోగం. క్రొవ్వొత్తి మరియు పుదీనా మొక్క మరియు ఎలుక ప్రయోగం ద్వారా మరి వాయు వినిమయం జరగడం ద్వారా మొక్కలు వదిలే వాయువు అనేది కొవ్వొత్తి వెలగడానికి, జంతు శ్వాసక్రియకు రెండింటికి ఉపయోగపడుతుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? మరి ఇవన్నింటినీ కలిపి ఒక జాడీలో ఉంచేసి చేస్తాడనమాట ప్రయోగం. ఇవి తెలియజేసినటువంటి శాస్త్రవేత్త. మరి ఈ మొక్క విడుదల చేసినటువంటి ఆక్సిజన్ వల్లనే కొవ్వొత్తి వెలుగుతుంది, మరి ఆ ఎలుక కూడా బ్రతికి ఉంటుంది అని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ప్రీస్ట్లేనే అనమాట. ప్రీస్ట్లే. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ప్రీస్ట్లే తెలియజేసినటువంటి అంశము ఏమిటి?
మొక్కల యొక్క పెరుగుదలకు కావలసిన కారకాలు గాలి నుండే గ్రహిస్తుందని చెప్పారు. గాలి పీల్చే విషయంలో జంతువులు అనుసరించే విధానానికి విరుద్ధంగా మొక్కలు అనుసరిస్తాయి. అంతే కదా! జంతువులు ఆక్సిజన్ పీలిస్తే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తాయి. జంతువులు అనుసరించే విధానానికి విరుద్ధంగా మొక్కలు అనుసరిస్తాయని చెప్పారు. మరి మొక్కను గాలి శుద్ధి చేస్తుంది. గాలి చూడండి, మొక్కించి గాలిని శుద్ధి చేస్తే జంతువులు గాలిని కలుషితం చేస్తున్నాయని చెప్పారు. మొక్క గాలిని శుద్ధి చేస్తే జంతువులు గాలిని కలుషితం చేస్తున్నాయని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి విషయాలు. నెక్స్ట్ వన్, మొక్కల యొక్క ఆకుపచ్చని భాగాలలో మాత్రమే సూర్యకాంతి సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? చూడండి, సూర్యకాంతి సమక్షంలో మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది అని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేసిన శాస్త్రవేత్త జాన్ హింజన్ హౌస్ అనేటటువంటి శాస్త్రవేత్త సూర్యకాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని తెలియజేశారు. నెక్స్ట్ వన్, గరిష్ట కిరణజన్య సంయోగక్రియ స్థానాన్ని గుర్తించినది ఎవరు? ఇక్కడ కల్పించినది కాదు, గుర్తించినది ఎవరు? ఒక్కసారి పీడిఎఫ్ వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చేసరికి చాలా మిస్టేక్స్ ఇక్కడ వచ్చేసాయండి. అంటే కొన్ని మిస్టేక్స్ కవర్ చేసాము, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ మిస్టేక్స్ అన్నీ యథావిధిగా రీస్టార్ట్ మళ్ళీ వచ్చేసాయి అన్నమాట. గుర్తించినది ఎవరు? గరిష్ట కిరణజన్య సంయోగ క్రియ యొక్క స్థానాన్ని గుర్తించినది ఎవరు? ఎవరు అంటే మనకి ఎంగిల్మెన్ అనమాట. ఎంగిల్మెన్ అనేటటువంటి శాస్త్రవేత్త గరిష్ట కిరణజన్య సంయోగక్రియ స్థానాన్ని గుర్తించారనమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో శాస్త్రవేత్తలు వారు చేసినటువంటి ప్రయోగానికి సంబంధించి సరి అయినది ఏది? ప్రీస్ట్లీ ఎవరిపైన ప్రయోగం చేశారు? ఎలుక, క్రొవ్వొత్తి, పుదీనా మొక్కని ఒక దగ్గర పెట్టి చేశారు. మరి ఇంజన్ హౌస్ ఏం చేశారు? హైడ్రిల్లా లేదా ఎలోడియా మొక్క పైన ప్రయోగాలు చేశారు. మరి ఎంగిల్మెన్ ఉన్నారు కదా, ఎంగిల్మెన్ దేనిపైన ప్రయోగాలు చేశారంటే శైవలాల సమూహం పైన ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియా పైన చేశారు. అంటే ఎక్కువ కాంతి అనేటటువంటిది కిరణజన్య సంయోగక్రియకి ప్రభావం చూపుతుందని ఎంగిల్మెన్ చెప్పారనమాట. శైవలాల సమూహం పైన ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియా పైన ప్రయోగం చేశారు. ఇంజన్ హౌస్ ఏం చేశారంటే హైడ్రిల్లా లేదా ఎలోడియా మొక్క పైన ప్రయోగం చేశారనమాట. ప్రయోగం చేసి మనకి కిరణజన్య సంయోగక్రియ యొక్క స్థానాన్ని గుర్తించారు. అలాగే ఇక్కడ మరి పుదీనా మొక్క రిలీజ్ చేసిన ఆక్సిజన్ వల్ల ఇవి రెండు కూడా మనకి కొవ్వొత్తి వెలగడం కానీ ఎలుక బతకడం కానీ జరుగుతుందని ప్రీస్ట్లే చెప్పారు. మనకి ప్రీస్ట్లే లెవోయిజర్ గురించి మీకు బిట్టివ్వలేదు. ప్రీస్ట్లే ఆక్సిజన్ని కనిపెట్టారనమాట. ఆక్సిజన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ప్రీస్ట్లే అయితే లెవోయిజర్ ఆక్సిజన్కి ఆ పేరుని సూచించినటువంటి వ్యక్తి. లెవోయిజర్ ఆక్సిజన్కి ఆ పేరుని సూచించిన వ్యక్తి. సో నెక్స్ట్ వన్, పత్రాల నుండి ఆకుపచ్చని కషాయాన్ని వేరు చేసి దానికి పత్రహరితం లేదా క్లోరోఫిల్ అని నామకరణం చేసిన వారు ఎవరు? పత్రాల నుంచి ఆకుపచ్చని కషాయాన్ని వేరు చేసి దానికి పత్రహరితం లేదా క్లోరోఫిల్ అని నామకరణం చేసిన వారు ఎవరు? పెల్లిటియర్ కావెన్షో అని చేస్తారు వాళ్ళిద్దరూ అన్నమాట. ఆకుపచ్చని భాగాలలో మొత్తం కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి కణాంగాలలో అంటే క్లోరోఫాస్టులో ప్రత్యేకమైన కణాంగాలు అంటే ఏంటి? క్లోరోఫాస్టులో మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని తెలియజేసిన శాస్త్రవేత్తలు ఎవరు? ఆకుపచ్చని భాగాలలో మొత్తం కాకుండా ఒక క్లోరోఫాస్ట్ ఉన్నటువంటి అంటే ప్రత్యేకమైన కణాంగాలలో పత్రహరితం క్లోరోఫాస్ట్ అంటే పత్రహరితం ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరంటే జూలియన్ వాన్ సాక్స్ అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్, పత్రాల నుండి పత్ర రేణువును వేరు చేసిన వారు ఎవరు? డేనియల్ ఆర్నాన్ అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? మరి క్లోరోఫాస్ట్ లోపల ఉన్నటువంటి తైలకాయిడ్ దొంతరలనే ఏమంటారంటే గ్రానా అంటారు. క్లోరోఫాస్ట్ లోపల ఉండే తైలకాయిడ్ దొంతరలనే గ్రానా అంటారు. మరి గ్రానా అనున్నది కాంతి శక్తిని గ్రహించేటటువంటి భాగం. ఈ కాంతి చర్య అనేటటువంటిది గ్రానాలోనే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? మరి క్లోరోఫాస్ట్ లోపల దొంతరల మధ్య ఉండేటటువంటి ద్రవము
దొంతరల మధ్య ఉండే ద్రవాన్ని ఏమంటారంటే స్ట్రోమా లేదా ఆవర్ణిక అంటారు. స్ట్రోమా లేదా ఆవర్ణిక అంటారు. మరి స్ట్రోమా లేదా ఆవర్ణిక అనేది నిష్కాంతి చర్యలో జరుగుతుంది. స్ట్రోమా లేదా ఆవర్ణిక అనేది నిష్కాంతి చర్యలో జరుగుతుంది. నెక్స్ట్ వన్, స్ట్రోమా లేదా ఆవర్ణిక అనేది కాంతి లేని భాగంలో జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా సరి అయినవి. కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడే పదార్థము. కిరణజన్య సంయోగ క్రియలో పదార్థం ఎలా ఏర్పడుతుందంటే గ్లూకోజ్ ఏర్పడిన తర్వాత పిండి పదార్థం మరియు సెల్యులోజ్గా మారుతుంది. ఇదే ఏర్పడుతుంది. గ్లూకోజ్ ఏర్పడి ప్రోటీన్గా మారుతుంది అనేది కాదు, పిండి పదార్థం ఏర్పడి గ్లూకోజ్గా మారుతుందని కాదు, పిండి పదార్థం ఏర్పడి ప్రోటీన్గా మారుతుంది అనేది కాదు. గ్లూకోజ్ ఏర్పడి పిండి పదార్థం సెల్యులోజ్గా మారుతుంది. పిండి పదార్థం లేదా సెల్యులోజ్గా మారుతుంది అనేది రైట్. పేజీ నెంబర్ 10లో ఉంటుంది చూడండి. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియకు నీటిని బదులుగా H2Sని కనుక వాడితే మరి ఏం జరుగుతుంది? నీటిని ఉపయోగించకుండా H2Sని కనుక వాడితే మరి ఏం జరుగుతుంది? అక్కడ సల్ఫర్ అనేటటువంటిది కిరణజన్య సంయోగ క్రియలో సల్ఫర్ అనేటటువంటిది వెలువడుతుంది. కిరణజన్య సంయోగ క్రియ జరిగి సల్ఫర్ అనేటటువంటిది వెలువడుతుంది. కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి సరికాని వాక్యం ఏమిటి? ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియకు చూడండి, కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. మరి గ్లూకోజ్ కూడా ఏర్పడుతుంది. మరి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుందా? కార్బన్ డైఆక్సైడ్ వెలువడదు. ఆక్సిజన్ అవసరం లేదు అన్నారు. ఆక్సిజన్ అయితే అవసరం లేదు. ఓకేనండి, అవసరం లేదు. ఆక్సిజన్ ఇక్కడ అవసరం లేదు. సో కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ వెలువడదు. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్, జీవి పోషకాలను గ్రహించేటటువంటి విధానము. జీవి పోషకాలను గ్రహించే విధానాన్ని ఏమంటారంటే పోషణ అంటారు. క్రింది వానిలో క్లోరోఫాస్ట్లో జరిగేటటువంటి చర్య. క్లోరోఫాస్ట్లో ఎలాంటి చర్య జరుగుతుందంటే కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. మరి నీటి అణువులు కూడా విచ్ఛిన్నం చెందుతాయి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. కార్బన్ డైఆక్సైడ్ అణువు అనేటటువంటిది కార్బోహైడ్రేట్గా క్షయీకరణం చెందుతుంది. చూడండి, ఇవన్నీ కూడా క్లోరోఫాస్ట్లో జరిగేటటువంటి చర్యలు. టెక్స్ట్ బుక్లో చక్కగా ఈ 3 పాయింట్లు ఇచ్చారనమాట. కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది, నీటి అణువు విచ్ఛిన్నం చెందడం, కార్బన్ డైఆక్సైడ్ అణువు కార్బోహైడ్రేట్గా క్షయీకరణం చెందుతుంది. సో ఇవన్నీ కూడా జరుగుతుంది. నీటి అణువు హైడ్రోజన్ ప్లస్గా, మరియు ప్లస్ అనేది మీదకి రావాలి, మరి మైనస్ కూడా మీదకి రావాలి. నాకు అక్కడ టైపింగ్ రాలేదు కాబట్టి నేను ఇలా పెట్టాను. హైడ్రోజన్ ప్లస్గా మరియు హైడ్రాక్సిల్ అయాన్ OH మైనస్గా విడిపోయేటటువంటి నీటి కాంతి విశ్లేషణను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? నీటి కాంతి విశ్లేషణను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ హిల్ అనమాట. రాబర్ట్ హిల్నే కనుగొన్నారు అట్లా. నెక్స్ట్ వన్, మనకి కిరణజన్య సంయోగక్రియ సమీకరణం కూడా రాబర్ట్ హిల్లే. ఇది కూడా రాబర్ట్ హిల్నే. హిల్ చర్యలు అంటారు వాటినే. ఆ నీటి కాంతి విశ్లేషణ చర్యలనే హిల్ చర్యలు అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగ క్రియలో కాంతి చర్యలో ఏర్పడేటటువంటి అంత్య ఉత్పన్నాలు ఏమిటి? కాంతి చర్య, నిష్కాంతి చర్య ఉంటుంది కదా. కాంతి చర్యలో మనకి NADPH అలాగే ATP అనేటటువంటివి అంత్య ఉత్పన్నాలుగా ఏర్పడతాయి. అలాగే ఉప ఉత్పన్నంగా O2 ఏర్పడుతుంది. సో మనకి మొత్తానికి చివరగా ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఉప ఉత్పన్నం ఏది అని అంటే O2 గుర్తుపెట్టుకోండి. ఉప అని వస్తే O2. అంత్య ఉత్పన్నాలంటే ఈ 3 కూడా అంత్య కింద వస్తాయి. సో ఇవన్నీ కూడా NADPH, ATP, O2 ఈ 3 కూడా మనకి ఇక్కడ ఏర్పడతాయి కాంతి చర్యలో. మరి నిష్కాంతి చర్యలో ఏర్పడేటటువంటి అంత్య ఉత్పన్నం ఏమిటి? నిష్కాంతి చర్యలో ఏర్పడే అంత్య ఉత్పన్నం గ్లూకోజ్. C6H12O6ని మనం గ్లూకోజ్ అంటారు. గ్లూకోజ్ అనమాట. NADPH యొక్క పూర్తి రూపం ఏమిటి? NADPH యొక్క పూర్తి రూపం ఏంటంటే నికోటనమైడ్ అడెనైన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫైడ్. అలా గుర్తుపెట్టుకోండి. చూడండి, అమైనో ఇచ్చాను మీకు కన్ఫ్యూజ్ చేయడం కోసం, మరి న్యూక్లిక్ ఇచ్చాను మీకు కన్ఫ్యూజ్ చేయడం కోసం. సో మీకు ఇట్లా ఇవి ఉంటాయి, మిక్స్ అయి ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నికోటనమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫైడ్. అలా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కటి కూడా. సో చూడండి, ఇక్కడ pH ఉంది, హైడ్రోజన్ ఫాస్ఫైడ్ గుర్తుపెట్టుకోండి. ఫాస్ఫైడ్ హైడ్రోజన్ కాదు, హైడ్రోజన్ ఫాస్ఫైడ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. నిష్కాంతి చర్యలో వినియోగించబడే మాధ్యమిక పదార్థం ఏమిటి?
రిబ్యులోస్ బైపాస్పేట్ అనే మాధ్యమిక పదార్థాన్ని ఉపయోగించుకొని మరి నిష్కాంత చర్యలో గ్లూకోజ్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఓకేనండి. గ్లూకోజ్ అనేది చివరిగా ఏర్పడేటప్పుడు నిష్కాంత చర్యలో అంతిమ ఉత్పన్నం ఏంటి? గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ ఏర్పడేటప్పుడు మధ్యలో మాధ్యమిక పదార్థాన్ని ఉపయోగించుకుంటుంది ఏంటంటే రిబ్యులోస్ బైపాస్పేట్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో పూతికాహారులకి ఉదాహరణ ఏమిటి? పూతికాహారులకి ఉదాహరణ ఏమిటంటే పైవన్నీ ఈస్టు, పుట్టగొడుగు అలాగే రొట్టె బూజు. ఈస్టులు, పుట్టగొడుగులు, రొట్టె బూజులు. నెక్స్ట్ వన్, పరాన్న జీవులకు ఉదాహరణ. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఏమి ఉన్నాయో అవి ఇచ్చాను. పరాన్న జీవులకి ఉదాహరణ ఏంటంటే కస్కుట లేదా బంగారు తీగ, పేను, జలగ అలాగే బద్దె పురుగు పైవన్నీ కూడా. పేను, జలగ అలాగే బద్దె పురుగు పైవన్నీ కూడా పరాన్న జీవులకి ఉదాహరణ. క్రింది వానిలో మరి బంగారు తీగ లేదా డాడర్కు సంబంధించి సరి అయినది ఏమిటి? బంగారు తీగని మనం డాలర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఫస్ట్ బంగారు తీగని మెన్షన్ చేశారు. ఒక 4-5 లైన్స్ చదివాక మనకి డాడర్ అని మెన్షన్ చేశారనమాట. సో ఇది కస్కుట అనేటటువంటి ప్రజాతికి చెందినది. మరి కన్వాయులేసి అనేటటువంటి జాతికి చెందినది. కస్కుట అనే ప్రజాతికి చెందినది. మరి దీని యొక్క శాస్త్రీయనామం కస్కుట రిప్లెక్సా. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినది. శాస్త్రీయనామం కస్కుట రిప్లెక్సా. ఇది జాతి ఎంచి కన్వాయులేసి, ప్రజాతి ఎంచి కస్కుట. నెక్స్ట్ వన్, కస్కుట మొక్కలు ఆహార పదార్థాల కోసం ఆతిదేయి మొక్కపై ఏర్పరిచేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వేర్ల వంటి నిర్మాణాలు ఏమిటి? అప్పుడు టెక్స్ట్ బుక్లో మనకి 2007కి బిఫోర్ ఉండే దాంట్లో హిస్టోరియాలు అని ఉండేది. ఇప్పుడు హాస్టోరియాలు అని ఇచ్చాడు. నెక్స్ట్ వన్, మొక్కను 48 గంటల పాటు చీకటిలో ఉంచిన తర్వాత కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించిన ప్రయోగం చేస్తారు. ఎందుకు? 48 గంటల పాటు చీకటిలో ఉంచిన తర్వాత కిరణజన్య సంయోగ క్రియ ప్రయోగం చేస్తారు. ఎందుకు అంటే పిండి పదార్థాన్ని తొలగించుటకు. నెక్స్ట్ వన్, ఏకకణ జీవులలో ఆహార సేకరణ పద్ధతి. ఇది మనకి లెసన్ వెనకాల ప్రాక్టీస్ బిట్స్ దగ్గర ఇచ్చారు. శరీర ఉపరితలం ద్వారా. నెక్స్ట్ వన్, మొక్కలలో పోషణ విధానము. ఇది కూడా లెసన్ వెనకాల మనకు ప్రాక్టీస్ బిట్స్లో ఇచ్చారు. స్వయం పోషణ. మొక్కల్లో పోషణ విధానం, స్వయం పోషణ. కిరణజన్య చూడండి, ఒక్కొక్క పాయింట్గా ఇచ్చినా సరే మీకు డిఎస్సిలో డిఫరెంట్గా అడిగేటప్పుడు ఇవే మీకు యూజ్ అవుతాయి అన్నమాట. కిరణజన్య సంయోగ క్రియలో అంత్య పదార్థం ఏమిటి? చివరగా ఏర్పడే పదార్థం ఏమిటి? ఏంటి అంటే పిండి పదార్థమే అంత్య పదార్థం అన్నమాట. బ్యాక్టీరియాలో జరిపేటటువంటి కిరణజన్య సంయోగ క్రియలో వెలువడే వాయువు ఏమిటి? బ్యాక్టీరియాలో జరిగేటటువంటి కిరణజన్య సంయోగ క్రియలో బ్యాక్టీరియాలు జరిపేటటువంటి కిరణజన్య సంయోగ క్రియలో వెలువడేటటువంటి వాయువు. బ్యాక్టీరియాలు కిరణజన్య సంయోగ క్రియ జరిపేటప్పుడు మనకి ఏ వాయువు వెలువడుతుంది అంటే సల్ఫర్. ఎందుకంటే H2Sతో మనకు అక్కడ ప్రయోగం చేశారనమాట. H2Sతో ప్రయోగం చేశారు. అప్పుడు కూడా సల్ఫర్ వాయువే రిలీజ్ అయిందనమాట. నెక్స్ట్ వన్, పిండి పదార్థాన్ని నివారించడానికి ఉపయోగించేటటువంటి ద్రవము. నిర్ధారించడానికి ఉపయోగించే ద్రవము. మనం ఏ ద్రవాన్ని నిర్ధారించడానికి యూజ్ చేస్తాం? అందరికీ చిన్నప్పటి నుండి తెలిసిందే, అయోడిన్. నెక్స్ట్ వన్, మొక్కలు గాలిని శుభ్రపరుస్తాయని. చూడండి, మొక్కలు గాలిని శుభ్రపరిస్తే జంతువులు గాలిని మరి మలినపరుస్తున్నాయి అనే విషయాన్ని ప్రీస్ట్లో చెప్పారు కదా. మరి అదే ఇది అనమాట. ఇక్కడ మొక్కలు గాలిని శుభ్రపరుస్తాయని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త. గాలి అని వర్డ్ కనిపిస్తే చాలు ముందుగా ప్రీస్ట్లే అని నిర్ణయించుకోండి. నెక్స్ట్ వన్, పేరు పెట్టింది మాత్రమే లెవోయిజర్. నెక్స్ట్ వన్, నీటి కాంతి విశ్లేషణను నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? నీటి కాంతి విశ్లేషణ ఈ చర్యలని వీటిని మనం హిల్ చర్యలు అనే అంటారు. పేరులోనే ఉంటుంది హిల్ చర్యలు. నీటి కాంతి విశ్లేషణ అయినా హిల్లే, అలాగే మనకి కిరణజన్య సంయోగ క్రియ యొక్క సమీకరణమైన హిల్లే అనమాట. రాబర్ట్ హిల్లే నూతనంగా ఉన్నటువంటి సమీకరణాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్, పారమీసియంలో ఆహారం అనేటటువంటిది గ్రహించబడే స్థానం.
పారమీసియంలో ఆహారం గ్రహించబడే స్థానం. పారమీసియంకి మనకి అది చెప్పు ఆకారంలో ఉంటుందని మరి టెక్స్ట్ బుక్లో మనకి చక్కగా ఇచ్చారు కూడా. మరి అక్కడ చూస్తే ఒక పక్క నుంచి ఇట్లా భాగంలా ఉంది. దాన్ని అది ఏం చేస్తుందంటే ఆహారం గ్రహించడానికి ఉపయోగిస్తుందన్నమాట ఆ భాగం. అది ఏంటి అంటే కణముఖం అనేటటువంటి భాగం. నోటిలో ఉండేటటువంటి లాలాజల గ్రంథుల సంఖ్య. ఎన్ని గ్రంథులు ఉంటాయి నోటిలో? ఎన్నంటే అక్కడ 3 జతల లాలాజల గ్రంథులు అనేటటువంటివి ఉంటాయి. 3 జతలు. జీర్ణక్రియలో పాల్గొనేటటువంటి రసాయన పదార్థాలు. జీర్ణక్రియలో పాల్గొనే రసాయన పదార్థాలు ఎంజైమ్స్ జీర్ణక్రియలో పాల్గొంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, జీర్ణాశయంలో ఉండేటటువంటి ఆమ్లం HCl. పాక్షికంగా జీర్ణమైన ఆహారము ఏంటి? దాన్ని మనం కైమ్ అని అంటారు. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని కైమ్ అంటారు. ఎమల్సీకరణంలో ఇది పేజ్ నెంబర్ 17లో ఉంటుంది. మరి ఎమల్సీకరణంలో మొక్కలు కాబడేటటువంటి పదార్థం. మరి ఎమల్సీకరణం అనేటటువంటిది మరి దేనికి సంబంధించినటువంటి ప్రక్రియ? కొవ్వులని లిపిడ్స్ లేదా కొవ్వులు, ఈ కొవ్వులని కొవ్వుల్ని ముక్కలు చేయడం కోసమే మరి ఎమల్సీకరణం అనేటటువంటి ప్రక్రియని యూజ్ అవుతుంది. కొవ్వులని ముక్కలు చేయడం కోసమే ఎమల్సీకరణం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, కొవ్వులపై పనిచేసేటటువంటి ఎంజైమ్ ఏమిటి? కొవ్వులపై పనిచేసేటటువంటి ఎంజైమ్ లైపేజ్ అనేటటువంటి ఎంజైము కొవ్వులపై పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, చిన్న ప్రేగులోని జీర్ణాశయం. చిన్న ప్రేగులో ఉండే జీర్ణరసం ఏమిటి? ఆంత్రరసం అనేటటువంటిది చిన్న ప్రేగులో ఉంటుంది. ప్రేగులో ఆహార పదార్థాల యొక్క స్థితి ఏమిటి? క్షార రూపంలో ఉంటుందన్నమాట. ఆహార పదార్థాల స్థితి క్షార రూపం. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ 100 బిట్స్ వరకు కూడా రిమైనింగ్ 100 బిట్స్ మీకు పార్ట్ 2గా అందించడం జరుగుతుంది.